గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నిన్నటి క్లాసులో మనం వాణిజ్య బ్యాంకులు ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేపడతాయి, వాటి యొక్క పనులు, వాటి యొక్క విధులను గురించి విపులముగా చర్చించడం జరిగింది. వాణిజ్య బ్యాంకులు విధులైనటువంటి రెండు రకాలు, ప్రాథమిక విధులు, అనుషంగిక విధులు అని ఉన్నాయి. ఈ ప్రాథమిక విధుల్లో డిపాజిట్లను స్వీకరించడం, అలాగే రుణాలను మంజూరు చేయడం, తరువాత పరపతి సృష్టించడం, తర్వాత చెక్కులను జారీ చేయడం, ఈ రకమైనటువంటి పనులన్నింటినీ ప్రాథమిక విధులుగా గుర్తించారు. అనుషంగిక విధులు ప్రాతినిధ్యపు సేవలు, అలాగే ప్రజల ఉపయోగకరమైనటువంటి సేవలని తెలియజేశారు. మరి ప్రాతినిధ్యపు సేవలంటే ఏమిటి? ఈ ప్రాతినిధ్యపు సేవలంటే బ్యాంకులు ఖాతాదారుల తరపున ఏజెంట్లుగా వ్యవహరిస్తుంది. అంటే అర్థం ఏమిటి? ఖాతాదారుల యొక్క పనులని వాణిజ్య బ్యాంకులు చేస్తాయి. మీకు ఏ బ్యాంకులో ఖాతా ఉంటే మీ ఖాతా నుంచి కరెంటు బిల్లులు కానీ, ఎల్ఐసి ప్రీమియంలు కానీ, హౌసింగ్ లోన్స్ కానీ, ఇటువంటివి ఏమైనా సరే కట్టాలని మీరు వాళ్ళకి ఆజ్ఞాపిస్తే మీ ఖాతా నుంచి వాళ్ళు ఆ రకమైనటువంటి కార్యకలాపాలన్నీ కూడా చేయబడతారు. అదే విధముగా మీకు ఎక్కడి నుంచైనా రావాల్సినటువంటి వడ్డీలు ఇవన్నీ కూడా అవి కూడా తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకి మధ్య ఉన్నటువంటి తత్సంబంధాలని నెలకొల్పతాయి వాణిజ్య బ్యాంకులు. ఈ రకమైనటువంటివన్నీ కూడా ప్రాతినిధ్యపు విధులు అంటారు. మరి ప్రజా ఉపయోగకరమైనటువంటి విధులు ఏమిటంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులను జారీ చేయటం, ఏటీఎం కార్డులు ఇవ్వటం, ఈ రకమైనటువంటివన్నీ కూడా బ్యాంకులు చేస్తున్నాయి. ఇటీవల కాలంలోనే ఈ మార్పులన్నీ వచ్చాయి. అలాగే వివిధ దేశాల కరెన్సీల మధ్య మార్కం రేట్లు చేస్తాయి. తరువాత ట్రావెలర్ చెక్కులు, గిఫ్ట్ చెక్కులను కూడా జారీ చేస్తాయి. అలాగే బ్యాంకులకు సంబంధించినటువంటి గణాంక వివరాలన్నీ సమీకరించి పరిశోధన జరిపి ఆ వివరాలన్నిటిని కూడా ప్రకటిస్తాయి వాణిజ్య బ్యాంకులు. తరువాత లాకర్ సదుపాయం కల్పిస్తాయి. పారిశ్రామిక వ్యాపారులకు మధ్య సత్సంబంధాలు నెలకొల్పుతాయి. ఇలా రకరకాలైనటువంటి విధులు నిర్వర్తిస్తుంటాయి వాణిజ్య బ్యాంకులు. మరి ఇటువంటి వాణిజ్య బ్యాంకుల యొక్క విధుల్ని ఈ విధముగా చేస్తున్నాయని మనం నేర్చుకోవడం జరిగింది. తరువాత కేంద్ర బ్యాంక్ లేదా రిజర్వ్ బ్యాంక్ అంటే ఏమిటి? దాని యొక్క విధులను మనం పరిశీలన చేద్దాం. కేంద్ర బ్యాంక్ అంటే ఏమిటి? ఈ కేంద్ర బ్యాంక్ని అంటే ప్రతి దేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంక్ ఉంటుంది. అలాగే మన దేశంలో కూడా కేంద్ర బ్యాంక్ ఉంది. ఆ కేంద్ర బ్యాంక్ పేరు భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటారు. దీని తాలూకు పుట్టు పూర్వోత్తరాలని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. దీని యొక్క నిర్మాణము, దీని యొక్క విధులని మనం కూలంకుషముగా చర్చించవలసినటువంటి అవసరం ఉంది. నేటి ఆధునిక ప్రపంచంలో కేంద్ర బ్యాంకు లేని దేశమంటూ ఏది లేదు. ప్రతి దేశంలో కూడా కేంద్ర బ్యాంకు ఉంది. ఈ కేంద్ర బ్యాంకు ద్రవ్య మార్కెట్కి నాయకురాలుగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాగే దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల యొక్క కార్యకలాపాలన్నింటినీ క్రమబద్ధీకరణ చేస్తూ, నియంత్రణ చేస్తూ, పర్యవేక్షణ చేస్తూ నోట్లను జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది
కేంద్ర బ్యాంకు. అలాగే బ్యాంకర్లకు బ్యాంకుగా, ప్రభుత్వానికి బ్యాంకులుగా వ్యవహరిస్తుంది ఈ కేంద్ర బ్యాంకు. అలాగే ఏజెంట్లుగా, సలహాదారుగా కూడా వ్యవహరిస్తుంది. మరి ఇటువంటి కేంద్ర బ్యాంకు అనేది 20వ శతాబ్దములో అతి ప్రధానమైనదని మనం ఎంతైనా చెప్పవచ్చు. కాబట్టి ఈ బ్యాంక్ యొక్క పుట్టుపూర్వోత్తరాలను మనం పరిశీలన చేద్దాం. 20వ శతాబ్దం ప్రారంభానికి ముందు కేంద్ర బ్యాంకింగ్ అంటూ ఏమీ లేదు. ఒక కేంద్ర బ్యాంక్ అంటూ, నిర్దిష్టమైనటువంటి బ్యాంక్ అంటూ ఏమీ లేదు 20వ శతాబ్దానికి పూర్వం. నోట్లు జారీ చేసే గుత్తాధికారము ప్రభుత్వ అనేక చూడండి, నోట్లను జారీ చేసే గుత్తాధిపత్యం వలన ప్రభుత్వ బ్యాంకుగాను, ప్రభుత్వ ఏజెంటుగాను వ్యవహరించడం వలన అనేక ప్రాచీన దేశాలలో ఏదో ఒక బ్యాంక్ కాలక్రమేణా కేంద్ర బ్యాంకు స్థాయికి చేరుకోవడం జరిగిందన్నమాట. ఆ విధంగా కేంద్ర బ్యాంకుని ప్రపంచంలోనే మొట్టమొదట కేంద్ర బ్యాంక్ అనేది ఏదంటే స్వీడన్ దేశంలోని రిక్స్ బ్యాంక్. ఇది మొట్టమొదటి కేంద్ర బ్యాంక్, అతి ప్రాచీనమైనటువంటి కేంద్ర బ్యాంక్ అని కూడా మనం దీనిని చెప్పొచ్చు అన్నమాట. 1656వ సంవత్సరంలో ఈ రిక్స్ బ్యాంక్ అనేది స్థాపించబడినది. రిక్స్ బ్యాంక్ అనేటువంటి కేంద్ర బ్యాంకు 1656లో స్వీడన్ దేశంలో స్థాపించిన అతి ప్రాచీనమైన మొట్టమొదటి కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఏదంటే రిక్స్ బ్యాంక్ అంటారు. ఓకే, ఈ దేశము స్వీడన్ దేశము. ఏ సంవత్సరంలో 1656, 1656 ఇయర్ అన్నమాట. ఆ తరువాత 1694లో ఇంగ్లాండ్ దేశంలో స్థాపించబడింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అనేటువంటిది కేంద్ర బ్యాంక్. ఈ బ్యాంకును మొట్టమొదటి కేంద్ర బ్యాంకుగా గుర్తించారు ప్రపంచ ప్రజలు. పబ్లిక్ చందా పద్ధతి, ప్రభుత్వానికి ద్రవ్యాన్ని అప్పుగా సమకూర్చడం ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ చేసినటువంటి పనులన్నమాట. చూడండి, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏం చేసిందట? ప్రభుత్వానికి ద్రవ్యాన్ని అప్పుగా ఇచ్చేది. అలాగే పబ్లిక్ చందా పద్ధతిని ప్రవేశపెట్టింది. తరువాత ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రభుత్వానికి ఏజెంటుగా నోట్లు జారీ చేసే పాక్షికమైనటువంటి గుత్తాధికారం లభించింది ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కి అన్నమాట. అందుకే ప్రత్యేక స్థానం కలిగింది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. దీనినే రిక్స్ బ్యాంకు తరువాత ఏర్పడినప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ ఏమిటి అంటే ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ బ్యాంకుకి సర్వాధికారాలు కట్టబెట్టారు. ప్రభుత్వానికి డబ్బు ఇచ్చింది, అలాగే ప్రభుత్వానికి ఏజెంట్గా ఉంది, ప్రభుత్వానికి సలహాదారుగా ఉంది, నోట్లను జారీ చేసే గుత్తాధిపత్యము అంటే ఏకస్వామ్య అధికారం కలిగినటువంటి సంస్థగా ఏర్పాటైనటువంటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అందుకే దీనిని ప్రపంచంలోని మొట్టమొదటి కేంద్ర బ్యాంకుగా గుర్తించడం జరిగింది. ఇతర ప్రాంతాలలో కేంద్ర బ్యాంకింగ్ అభివృద్ధికి బాటలు వేసిందని చెప్పొచ్చు ఈ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. తరువాత యుఎస్ఏ, అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 1914వ సంవత్సరంలో ఈ సెంట్రల్ బ్యాంక్ అనేటువంటిది స్థాపన జరిగింది. దీని పేరు ఏమిటంటే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అని పేరు పెట్టడం జరిగింది. ఒకే కేంద్ర బ్యాంకింగ్ వ్యవస్థను రూపొందించింది అమెరికా దేశం అన్నమాట. మన దేశములో కేంద్ర బ్యాంకు ఏమిటినంటే రిజర్వ్ బ్యాంక్. ఇది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ని ఆదర్శముగా తీసుకొని
మన దేశంలో ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ని స్థాపించడం జరిగింది. ఇది భారతదేశపు కేంద్ర బ్యాంక్. ఇంగ్లాండ్ దేశపు కేంద్ర బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. అమెరికా దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్స్. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్. కేంద్ర బ్యాంకును అంటే ఏమిటి, కేంద్ర బ్యాంక్ యొక్క డెఫినేషన్ ఏమిటి, దాని నిర్వచనం ఏమిటి, దీనిని నిర్వచించడం చాలా కష్టమని చాలా మంది ఆర్థిక శాస్త్రవేత్తలు తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ కేంద్ర బ్యాంకు నిర్వచనం అనేది ఆ బ్యాంకు ఏ రకమైనటువంటి పనులు చేపడుతుందో, ఏ రకమైనటువంటి విధులను చేపడుతుందో ఆ విధులను దాని యొక్క లక్షణాలను ఆధారంగా చేసుకొని ఈ కేంద్ర బ్యాంకుని నిర్వచనం చేయటం జరిగిందనమాట. ఆ రకముగా ప్రభుత్వ విధానాన్ని అమలుపరుస్తూ దాని కోశ వ్యవహారాలలో మధ్యవర్తిగా ఉండి బ్యాంకింగ్, ద్రవ్య మార్కెట్ సంస్థలను నియంత్రించే సంస్థయే కేంద్ర బ్యాంక్ అని నిర్వచనం చేయబడింది. మళ్ళీ ఒకసారి చూడండి. ప్రభుత్వ విధానాన్ని అమలుపరుస్తూ కోశ వ్యవహారాలలో మధ్యవర్తిగా ఉండి బ్యాంకింగ్ మరియు ద్రవ్య సంస్థలను నియంత్రణ చేసే సంస్థను కేంద్ర బ్యాంక్ అంటారు అని చెప్పడం జరిగింది. అంటే ఇది మామూలు వాణిజ్య బ్యాంకుల యొక్క కార్యకలాపాలని చేయదు, దీనివన్నీ ప్రత్యేక అధికారాలు కలిగి ఉంటుందన్నమాట. కోశ వ్యవహారాలు అంటే ప్రభుత్వము యొక్క వ్యయము, ప్రభుత్వ ఆదాయము, ప్రభుత్వ రుణాలు ఏ విధంగా ఉంటాయి, అటువంటి వీటిలో కూడా జోక్యం చేసుకొని ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తూ ఉంటుంది. మరియు బ్యాంకింగ్ అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని బ్యాంకులని, అలాగే దేశంలో ఉన్నటువంటి ద్రవ్య సంస్థలు, బ్యాంకింగ్ కార్యకలాపాలు చేపట్టకుండా ఉన్నటువంటి ద్రవ్య సంస్థలు కూడా ఉంటాయి. అటువంటి ద్రవ్య మార్కెట్ ని, వాణిజ్య బ్యాంకులని, వాటన్నిటిని కూడా వాటి కార్యకలాపాలను నియంత్రణ చేస్తున్నటువంటి బ్యాంక్ ఏదైతే ఉందో దానినే కేంద్ర బ్యాంక్ అంటారని అర్థం రూపంలో తెలియజేయడం జరిగింది. తరువాత హార్ట్రే. హార్ట్రే అనేటువంటి ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, అంతిమ రుణదాతగా కేంద్ర బ్యాంకుకు గల విధిని దాని ప్రధాన లక్షణాలుగా తెలియజేశాడు. హార్ట్రే అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త ఏం చెప్పాడు ఇతను అంటే, కేంద్ర బ్యాంకు 7 ముఖ్యమైనటువంటి విధులను చేపడుతూ ఉంటుంది, ఆ పని చేస్తూ ఉంటుంది, 7 రకాల పనులు చేస్తుంది కేంద్ర బ్యాంక్ అని తెలియజేశారు హార్ట్రే అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త. ఏమిటండి ఆ 7 విధులు, ఏమిటి ఆ ప్రధానమైనటువంటి విధులు అంటే, కరెన్సీని క్రమబద్ధం చేయడం. అంటే దేశంలో కరెన్సీ నోట్లు ముద్రించడము, జారీ చేయడం ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని క్రమబద్ధం చేస్తుంది. మరీ ఎక్కువ కాకుండా అలాగే మరీ తక్కువ కాకుండా దేశంలో ధరల పెరుగుదల ఉండకూడదు, అలాగనే ధరలు తగ్గిపోకుండా ఉండకూడదు. ధరల స్థిరత్వాన్ని సాధించడానికి ఈ కరెన్సీని క్రమబద్ధం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి క్రమబద్ధం చేసే అధికారం కలిగి ఉంటుంది కేంద్ర బ్యాంక్ అని హార్ట్రే గారు తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వానికి బ్యాంకరుగా, ఏజెంటుగా, సలహాదారుగా ఉంటుంది. చూడండి, ప్రభుత్వానికి బ్యాంకరుగా అంటే ప్రభుత్వం తరపు కావలసినటువంటి లావాదేవీలన్నీ జరుపుతుంది. అలాగే ప్రభుత్వానికి ఏజెంట్గా అంటే ప్రభుత్వం తరపున ఎవరికైనా ఏవైనా చెల్లింపులు ఉంటే చేస్తూ ఉంటది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడులు ఏవైనా ఉంటే ప్రభుత్వం తరపున వాటిని స్వీకరించడం చేస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా ఏజెంటుగా కూడా పనిచేస్తుంది. అలాగే సలహాదారుగా అంటే ప్రభుత్వము రకరకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ అమలు చేస్తూ ఉంది, దానికి కావలసినటువంటి ప్రణాళికల రూపకల్పనకు, వాటిని అమలు చేయుటకు ఈ రకమైనటువంటి సలహాలు కూడా ఇస్తుంది కేంద్ర బ్యాంక్ అన్నమాట. కాబట్టి ప్రభుత్వానికి బ్యాంకరుగా, ఏజెంటుగా,
సలహాదారుగా ఏదైతే ఉంటుందో అదే కేంద్ర బ్యాంక్. తరువాత వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిల్వలను పరిరక్షించడం. వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిల్వలను పరిరక్షించే బాధ్యత కలిగి ఉన్నటువంటి బ్యాంక్ అయి ఉండాలి. కేంద్ర బ్యాంక్ అయితే ఆ విధముగా వాణిజ్య బ్యాంకుల యొక్క నగదు నిల్వలు కస్టోడియన్ కాపలాదారుగా ఉండాలన్నమాట. అది దేశములోని అంతర్జాతీయ కరెన్సీ రిజర్వులను పరిరక్షించడము. కరెన్సీ రిజర్వులను ఎవరివి? దేశములోని, మన దేశంలో ఉన్నటువంటి అంతర్జాతీయ కరెన్సీ అంటే ఒక దేశము ఇతర దేశాలతో వర్తక వ్యాపారాలు చేసేటప్పుడు ఆ దేశాల కరెన్సీలలో డబ్బులు చెల్లింపులు జరుగుతూ ఉండాలి. అంటే దీనికి ఒక మార్కప్ రేటు ఉంటది. ఈ మార్కప్ రేటు ద్వారా నిర్ణయించి చెల్లింపులు జరుగుతాయి. కాబట్టి ఆ దేశ కరెన్సీ కూడా మన దేశంలో కొంత దాయబడుతూ ఉంటుంది, నిల్వ చేయడం జరుగుతుంది. వాటిని రిజర్వులు అంటారు. కాబట్టి అంతర్జాతీయ కరెన్సీ రిజర్వులను కూడా పరిరక్షించే బాధ్యత కలిగి ఉన్నటువంటి బ్యాంకు కేంద్ర బ్యాంక్. తరువాత అంతిమ రుణదాతగా రీడిస్కౌంటింగ్ బ్యాంకుగా వ్యవహరిస్తుంది. వివిధ బ్యాంకుల మధ్య క్లియరెన్సీ నిల్వలను సర్దుబాటు చేస్తుంది. ద్రవ్య విధానాన్ని అమలుపరిచే నిమిత్తం పరపతిని కూడా నియంత్రణ చేస్తుంది. ఈ రకమైనటువంటి విధులను నిర్వహించినటువంటి బ్యాంకునే కేంద్ర బ్యాంక్ అని అంటారని హార్ట్రే అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. అంటే కేంద్ర బ్యాంకు ఈ లక్షణాలు కలిగి ఉండాలి, ఈ విధులను కలిగి ఉండాలి, అదే కేంద్ర బ్యాంక్ అవుతుంది అని ఆయన చెప్పడం జరిగిందన్నమాట. ప్రారంభంలో మన దేశంలో కేంద్ర బ్యాంకు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు కలిగినటువంటి బ్యాంకు ఒకటి ఉండేది. ఇప్పుడు 7 లక్షణాలు ఉన్నాయి కదా, ఇందులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు కలిగినటువంటి బ్యాంకు ఏర్పాటు చేయడం. జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్. చూడండి, భారతదేశంలో మొట్టమొదట ఒక కేంద్ర బ్యాంకుని స్థాపించడం జరిగింది. ఈ హార్ట్రే గారు చెప్పినటువంటి 7 విధులలో అన్నీ కాకుండా కొన్ని లక్షణాలతో కలిగినటువంటి ఒక బ్యాంకు ఉండేది. అది ఏమిటంటే జనరల్ బ్యాంక్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్. ఇది 1773లో స్థాపించడం జరిగిందన్నమాట. అది కొద్ది కాలం మాత్రమే పనిచేశారు. అప్పటి నుంచి కేంద్ర బ్యాంకును స్థాపించే అవసరం గుర్తించడం జరిగింది మన దేశంలో. తరువాత 1926లో రాయల్ కమిషన్ అనేటువంటి ఒక కమిషన్ ఉండేది. ఆ కమిషన్ వారు ఏం చేశారంటే మన భారతదేశానికంటూ ఒక కేంద్ర బ్యాంకు ఉండాలి అని ప్రభుత్వానికి తెలియజేశారు. ఆ విధముగా రాయల్ కమిషన్ వారు ఒక కేంద్ర బ్యాంక్ నియమించాలని సిఫార్సు చేయటం జరిగిందనమాట. వారి సలహా మేరకు 1927లో రిజర్వ్ బ్యాంక్ స్థాపనకి, అంటే మన భారతదేశంలో రిజర్వ్ బ్యాంక్ స్థాపించాలి అనేటువంటి ఉద్దేశంతో లెజిస్లేటివ్ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఏదైనా పార్లమెంట్ లో చట్టం చేయాలి కదా, అలాగే అప్పట్లో ఈ 1927లో మన దేశంలో ఈ ఒక రిజర్వ్ బ్యాంక్ ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ రాయల్ కమిషన్ వారు చెప్పారో వారి సూచనల మేరకు మన దేశంలో లెజిస్లేటివ్ అసెంబ్లీలో, అంటే విధానసభ, విధాన పరిషత్తులు, లోక్సభ, రాజ్యసభ అంటారు కదా, పార్లమెంట్, ఈ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవాళ్ళు అందులో బిల్లు ప్రవేశపెట్టారు. అయితే బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ ఒక చట్ట రూపాన్ని అది పొందలేకపోయింది. కాబట్టి 1931లో ప్రభుత్వము ఒక కమిటీని వేసిందనమాట. ఏది కమిటీ అంటే సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీని భారత ప్రభుత్వము, అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది, బ్రిటిష్ ప్రభుత్వం కదా, అదనమాట. ఈ బ్రిటిష్ ప్రభుత్వం 1931లో ఈ దేశంలో ఒక
ఒక కేంద్ర బ్యాంక్ ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కూడా ఈ కమిటీ వారు కూడా ఒక రిజర్వ్ బ్యాంకు లేదా కేంద్ర బ్యాంకును ఏర్పాటు చేయాలని సూచించడం జరిగిందనమాట. ఎవరు? సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ సూచనల మేరకు ఒక రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు చేయటం జరిగింది. దీని ఫలితముగా మరలా లెజిస్లేటివ్ అసెంబ్లీలో మరొక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1933 సెప్టెంబర్ 8వ తేదీన కొత్త బిల్లుని ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టి రిజర్వ్ బ్యాంక్ చట్టం చేయబడింది. అప్పటి ప్రభుత్వము 1933లో లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి బిల్లుని ఆ బిల్లు చర్చించి ఒక చట్ట రూపముగా దాల్చింది. ఆ విధముగా 1931లో ఈ రిజర్వ్ బ్యాంక్ చట్టం అనేది చేయడం జరిగింది భారతదేశంలో. మరి భారతదేశంలో 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం చేసే ఫలితముగా 1935 ఏప్రిల్ 1వ తేదీన మన దేశంలో ఒక కేంద్ర బ్యాంక్ అనేది రూపొందించడం జరిగింది. దాన్నే ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టారు. కాబట్టి 1935 ఏప్రిల్ 1వ తేదీన మన దేశంలో కేంద్ర బ్యాంకు స్థాపించబడింది. దాని పేరు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారత రిజర్వ్ బ్యాంకుగా తరువాత దాని పేరు మార్చడం జరిగింది. ఆ విధముగా భారతదేశంలో కేంద్ర బ్యాంకు ఏర్పాటైనది. మొట్టమొదట రిజర్వ్ బ్యాంకు వాటాదారుల బ్యాంకుగా 5 కోట్ల రూపాయల మూలధనముతో స్థాపించబడింది. వాటాదారులు బ్యాంకుగా ఏర్పడినప్పటికీ 1949 జనవరి 1వ తేదీన మన ఈ ఫెడరల్ బ్యాంక్ ఉంది కదా, ఈ ఫెడరల్ బ్యాంక్ని ఏమని పేరు? కేంద్ర బ్యాంకుని భారతీయ రిజర్వ్ బ్యాంకుగా జాతీయం చేయడం జరిగింది. అంటే 1935లో ఏర్పాటైనటువంటి కేంద్ర బ్యాంకు అది ప్రైవేట్ రంగంలో ఉండేది. మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1949లో ఈ కేంద్ర బ్యాంకుని రిజర్వ్ బ్యాంకుగా నామకరణం చేస్తూ జాతీయీకరణ చేశారు. అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకురావడం జరిగింది. మీకు ఇంతకు ముందు చెప్పాను, జాతీయీకరణ అంటే అర్థం ఏమిటి? ప్రైవేటు వ్యక్తుల ఆధీనము లేదా ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యములో నిర్వహించబడుతున్నటువంటి బ్యాంకులని లేదా సంస్థలని ప్రభుత్వ యాజమాన్యములోకి తీసుకురావడాన్నే ఏమంటారు? జాతీయీకరణ అంటారు. ఆ విధముగా 1935 ఏప్రిల్ 1వ తేదీన స్థాపించినటువంటి కేంద్ర బ్యాంకు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండటం వలన మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1949లో ఆ కేంద్ర బ్యాంకుని జాతీయీకరణ చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంకుగా నామకరణం కూడా చేశారనమాట. ఆ విధముగా మన దేశంలో ఏ బ్యాంక్ ఏర్పాటు అయింది? కేంద్ర బ్యాంక్. నేడు ఈ కేంద్ర బ్యాంక్ పేరేమిటి? భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ విధముగా మన దేశంలో ఇది ఏర్పాటై ఉంది. అప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నో మార్పులు చేర్పులతో కేంద్ర బ్యాంక్ దాని యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తూనే ఉంటున్నది. మరి ప్రస్తుతం అమలులో ఉన్నటువంటి చట్ట ప్రకారము మన కేంద్ర బ్యాంక్ అయినటువంటి ఈ రిజర్వ్ బ్యాంకు ఏ విధమైనటువంటి నిర్మాణము కలిగి ఉంది అనేది మనం పరిశీలించినట్లయితే, ముఖ్యంగా కేంద్ర బ్యాంక్ లేదా భారతీయ రిజర్వ్ బ్యాంక్ 20 మంది సభ్యులతో కూడినటువంటి డైరెక్టర్ల బోర్డుతో ఏర్పాటు చేయడం జరిగింది. భారత రిజర్వ్ బ్యాంక్ వ్యవస్థ యొక్క నిర్మాణము చూడండి, 20 మంది డైరెక్టర్ల బోర్డు చేత నడపబడుతూ ఉంది భారతీయ రిజర్వ్ బ్యాంక్.
ఇందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వరూపము ఎట్లా ఉంది అనేది మనం పరిశీలించినట్లయితే, కేంద్ర డైరెక్టర్ల బోర్డు చూడండి, కేంద్ర డైరెక్టర్ల బోర్డులో ఉన్నటువంటి సభ్యులు 20 మంది ఉంటారు. దీనిలో ఒక గవర్నర్ ఉంటారు, నలుగురు ఉప గవర్నర్లు ఉంటారు, అంటే డిప్యూటీ గవర్నర్లు అంటారు. ఓకేనా? రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, డిప్యూటీ గవర్నర్లు, ఒక గవర్నరు, నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు, ఉప గవర్నర్లు. అలాగే 15 మంది ఎగ్జిక్యూటివ్ గవర్నర్లుగా ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు. చూడండి, భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క నిర్మాణము 20 మంది డైరెక్టర్ల బోర్డు ఉంటుంది. అందులో ఒకరు గవర్నర్గా ఉంటారు, నలుగురు ఉప గవర్నర్లుగా ఉంటారు, 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా వ్యవహరిస్తూ ఉంటారన్నమాట. ఈ రకముగా గవర్నరు అనేటువంటి వ్యక్తి ఉన్నారు కదా, ఆ గవర్నరు బ్యాంకుకి చైర్మన్ హోదాలో పనిచేస్తూ ఉంటారు. అదే కాకుండా ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా కూడా పనిచేస్తూ ఉంటాడు గవర్నరు. గవర్నరు ఒకవేళ సెలవు పెట్టినా, అతను లేని పక్షంలో అతను ఎవరినైతే నామినేట్ చేస్తాడో, అంటే ఇక్కడ నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉన్నారు కదా, ఈ నలుగురు డిప్యూటీ గవర్నర్లలో ఒక వ్యక్తిని నామినేట్ చేస్తూ వ్యక్తి ఇతను లేని పక్షములో ఆ అధికారాలు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడనమాట. ఉప గవర్నరు ఉంటారు. కాబట్టి ఏ వ్యక్తినైతే ఏ డిప్యూటీ గవర్నర్ అయితే నామినేట్ చేస్తారో అతను చైర్మన్ గా వ్యవహరించడానికి అవకాశాలు ఉంటాయి. ఆ విధముగా భారతీయ రిజర్వ్ బ్యాంకు నిర్మాణము ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుతం మన భారతీయ రిజర్వ్ బ్యాంక్కి గవర్నర్గా శక్తికాంత్ దాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు ప్రస్తుతం. ఆయన ఈ కార్యకలాపాలన్నీ చేస్తూ ఉంటారు. దేశంలో ఉన్నటువంటి ద్రవ్య విధానము, పరపతి విధానాలు ఏ విధముగా ఉండాలని వాటిని ఎప్పటికప్పుడు ప్రతి క్వార్టర్లీ, ప్రతి త్రైమాసికం, అంటే త్రైమాసికం అంటే క్వార్టర్ అంటారు అనమాట. ఈ ప్రతి క్వార్టర్లీ ఒకసారి దేశంలో ఉన్నటువంటి ద్రవ్య కార్యకలాపాలు ఏ విధంగా ఉన్నాయి వాటిని క్రమబద్ధం చేస్తూ ఆర్థిక సమీక్షలు చేస్తూ ఉంటుంది కేంద్ర బ్యాంక్. అర్థమైందా? మరి ఇటువంటి కేంద్ర బ్యాంకు ఏ రకమైనటువంటి విధులు నిర్వహిస్తుంది? మీకు అర్థమైందా? కేంద్ర బ్యాంకు చూడండి, భారతదేశంలో కేంద్ర బ్యాంక్ ఏర్పాటుకి దోహదం చేసినటువంటి మొట్టమొదటి బ్యాంక్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బెంగాల్ బీహార్. ఇది 1773లో ఏర్పాటు అయింది. తర్వాత ఇది రద్దు అయిపోయింది, కొంతకాలమే పనిచేసిన తర్వాత లేదు. అప్పటి నుంచి కేంద్ర బ్యాంకు స్థాపించాలని అవసరం కూడా గుర్తించడం జరిగింది, దేశంలో ఉండాలని. దీనిపైన ఒక కమిషన్ వేశారు. 1926లో రాయల్ కమిషన్ వేశారు. ఆ రాయల్ కమిషన్ వారు ఏం చెప్పారంటే తప్పనిసరిగా దేశంలో ఒక కేంద్ర బ్యాంకు ఉంటే బాగుంటుందని సిఫార్సు చేశారు. వారి యొక్క సిఫార్సులకి అనుగుణంగా 1927లో రిజర్వ్ బ్యాంక్ స్థాపించాలని ఒక బిల్లును ప్రవేశపెట్టారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. ఆ బిల్లు వీగిపోయింది, చట్టరూపం దాల్చలేదు. తరువాత మరలా ఒక కమిటీ వేశారు. 1931లో ఒక సెంట్రల్ బ్యాంకింగ్ ఎంక్వైరీ కమిటీ అనేది వేశారు. ఆ కమిటీ కూడా ఒక బ్యాంక్ ఉండాలి, సెంట్రల్ బ్యాంక్ అనేది కంపల్సరిగా ఉండాలి అనేటువంటి దానిని తెలియజేసింది. దీని సిఫార్సులకు అనుగుణంగా 1933 సెప్టెంబర్ 8వ తేదీన లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక బిల్లు మరలా ప్రవేశపెట్టారు. ఆ బిల్లు చర్చించిన తర్వాత చట్ట రూపం దాల్చింది. ఆ విధముగా భారత రిజర్వ్ బ్యాంక్ చట్టం అనేది 1934లో చేయటం జరిగింది. ఆ విధంగా ఆ చట్ట ప్రకారము 1930 అంటే 1934 భారత రిజర్వ్ బ్యాంక్ చట్టము ప్రకారము 1935 ఏప్రిల్ 1వ తేదీన ఒక కేంద్ర బ్యాంకుని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ కేంద్ర బ్యాంకు పేరు ఏం పేరు పెట్టారు? ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అర్థమైందా? ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దానినే కేంద్ర బ్యాంక్ అన్నారు. తరువాత మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత ఈ బ్యాంకుని జాతీయం చేయడం జరిగింది. 1949 జనవరి 1వ తేదీన జాతీయకరణ చేయటం జరిగింది. ఆ విధంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వ ఆధ్వర్యములో 1949 జనవరి 1వ తేదీ నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి దీన్ని ఎవరు నిర్వహణ చేపడుతున్నారు, ఎవరు దీని కార్యకలాపాలు చేపడుతున్నారంటే దీనికి ఒక 20 మంది డైరెక్టర్ల బోర్డుని నియమిస్తారు ఈ బ్యాంక్ కార్యకలాపాలన్నింటినీ క్రమబద్ధం చేయడానికి. దీనిలో ఒక వ్యక్తి గవర్నర్ గాను, 4 డిప్యూటీ గవర్నర్ గాను, 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉంటుంది. ఈ 20 మందితో పనిచేస్తూ ఉంది భారతీయ రిజర్వ్ బ్యాంక్ అన్నమాట. ఈ రిజర్వ్ బ్యాంకు లో ఎవరైతే గవర్నర్ గా ఉంటారో అతను ఈ రిజర్వ్ బ్యాంక్ కి చైర్మన్ గా, అంటే అధ్యక్షుడుగా మరియు కార్యనిర్వహణ అధికారిగా కూడా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇతను ఆధ్వర్యంలో ఈ బ్యాంక్ కార్యకలాపాలన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. మరియు గవర్నర్ లేని పక్షములో, అంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లేని పక్షములో ఎవరు గవర్నర్ గా ఉంటారంటే ఆ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు ఒక వ్యక్తిని నామినేట్ చేస్తారు. 4 డిప్యూటీ గవర్నర్ ఉన్నారు కదా, ఈ 4 డిప్యూటీ గవర్నర్లలో ఒక గవర్నర్ ని చైర్మన్ గా లేకపోతే గవర్నర్ గా నామినేట్ చేస్తే అతను లేని పక్షంలో ఇతను ఈ బ్యాంక్ కి చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ బ్యాంక్ కార్యకలాపాలన్నీ క్రమబద్ధం చేయడం జరుగుతూ ఉంది. దేశంలోని వాణిజ్య బ్యాంకులు అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సలహాలు, సూచనలు ఏజెంటుగా వ్యవహరిస్తూ ఉంటుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ప్రస్తుతం మన దేశంలో ఎవరు ఉన్నారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కంటే? శక్తికాంత్ దాస్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుత భారతీయ గవర్నర్ గా ఉన్నారు. ఆయనకు ముందు పటేల్ గారు ఉండేవాళ్ళు, ఆయనకు ముందు రఘురామరాజన్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఇలాగా ఇతని యొక్క కాల పరిమితి 3 years, 3 సంవత్సరాలు కాల పరిమితిలో పనిచేస్తారు. ఇంకా ఉంటే ప్రభుత్వం ఇష్టపడితే ఆయన్ని మరలా పదవీ కాలం పెంచే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ రకంగా గవర్నర్లు పనిచేస్తూ ఉంది భారతీయ రిజర్వ్ బ్యాంకు. కేంద్ర డైరెక్టర్ల బోర్డు చేత పనిచేస్తూ ఉంది. మరి ఇది అనేకమైనటువంటి విధులని నిర్వర్తిస్తూ ఉంది. అవి ఏమిటంటే భారతీయ రిజర్వ్ బ్యాంక్ విధులని సాంప్రదాయిక విధులు, అభివృద్ధి పరమైనటువంటి విధులుగా గుర్తించడం జరిగింది. మరి ఏమిటండి సాంప్రదాయిక విధులు ఏమిటి, అభివృద్ధి పరమైనటువంటి విధులు ఏమిటి? సాంప్రదాయిక విధులు అంటే చూడండి, ఈ సాంప్రదాయిక విధులు ఏమిటేమిటి? ఒకటోది కరెన్సీ నోట్లను జారీ చేయడం. రెండవది ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా పనిచేయటం. తరువాత బ్యాంకులకు బ్యాంకరుగా, అంతిమ రుణదాతగా ఉంటుంది. తర్వాత క్లియరింగ్ హౌసులను నిర్వహించడం, అంతర్జాతీయ ద్రవ్య నిధులు పరిరక్షించడం, మారకపు రేటు స్థిరత్వాన్ని సాధించటం, పరపతిని నియంత్రణ అధికారిగా పనిచేయటం. ఇవన్నీ కూడా సాంప్రదాయిక విధులని అంటారు. సాంప్రదాయిక విధులంటే కరెన్సీ నోట్లను జారీ చేసే బాధ్యత, అధికారం కలిగి ఉంటుంది కేంద్ర బ్యాంక్. రెండవది ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా పనిచేస్తుంది రిజర్వ్ బ్యాంక్.
తర్వాత బ్యాంకులకు బ్యాంకరుగా అంతిమ రుణదాతగా వ్యవహరిస్తుంది కేంద్ర బ్యాంక్. తర్వాత క్లియరింగ్ హౌసులను నిర్వహిస్తుంది, అంటే బ్యాంకుల మధ్య లావాదేవీలన్నింటినీ కూడా క్లియర్ చేస్తూ ఉంటుంది ఈ భారతీయ రిజర్వ్ బ్యాంక్. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధులు పరిరక్షిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏమిటి అంతర్జాతీయ రిజర్వ్ నిధులు అని అన్నాం కదా, అటువంటి నిధులని పరిరక్షణ బాధ్యత కేంద్ర బ్యాంకు తీసుకుంటుంది. అలాగే మారకపు రేటు స్థిరత్వాన్ని, మారకపు రేట్ ఇప్పుడు ఎగుమతి దిగుమతి చేసేటప్పుడు మన దేశ కరెన్సీని ఇతర దేశాల కరెన్సీలోకి, ఆ దేశ కరెన్సీని మన దేశ కరెన్సీలోకి మారకం చేసినటువంటి రేటు పెరగకుండా తగ్గకుండా స్థిరముగా ఉంటే ఆర్థిక అభివృద్ధి స్థిరత్వం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అలాగే పరపతిని నియంత్రిస్తుంది, అంటే అప్పులు మరీ ఎక్కువ కాకుండా అప్పులు మరీ తక్కువ కాకుండా దేశంలో ఈ ద్రవ్య సప్లైకి సంబంధించినటువంటి దానిని క్రమబద్ధం చేసే అధికారం కలిగి ఉంటుంది. ఈ విధులన్నింటినీ సాంప్రదాయిక విధులు అంటారు. ఇవి సాంప్రదాయిక విధులంటే. రెండవది అభివృద్ధి పరమైనటువంటి విధులు, డెవలప్మెంట్ ఫంక్షన్స్ చేస్తుంది కేంద్ర బ్యాంక్. ఏమిటండి అంటే అభివృద్ధికి సంబంధించినటువంటి విధులు. బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి పరచడం. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలో ఉన్నటువంటి అంతమంది ప్రజలకి ఈ బ్యాంకు కార్యకలాపాలు అందుబాటులోకి తీసుకురావాలంటే ఈ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. మరి ఈరోజు మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్యాంకుల యొక్క శాఖలను విస్తరించబడటం జరుగుతూ ఉంది. అంటే ఈ కార్యకలాపాలన్నింటినీ చేసినటువంటి బాధ్యత కేంద్ర బ్యాంకుపై ఉంటుందన్నమాట. అది కాబట్టి ఆ విధంగా బ్యాంకింగ్ వ్యవస్థని అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంటుంది కేంద్ర బ్యాంక్. ఇక రెండవది వ్యవసాయ పరపతిని కూడా ప్రోత్సహిస్తుంది. వ్యవసాయ పరపతిని ప్రోత్సహిస్తుంది కేంద్ర బ్యాంక్. అంటే వ్యవసాయదారు, మన దేశం వ్యవసాయక దేశం కాబట్టి వ్యవసాయ పంటలు పండించాలి, వ్యవసాయదారుల ఆదాయం పెరగాల, గ్రామీణ ప్రాంతాల యొక్క ప్రజల ఆర్థిక జీవనాన్ని మెరుగుపరచాలంటే వ్యవసాయ పరపతిని తప్పనిసరిగా అందివ్వవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే వ్యవసాయ పరపతిని కూడా ప్రోత్సహిస్తుంది కేంద్ర బ్యాంకు. అలాగే పారిశ్రామిక పరపతిని, అంటే పరిశ్రమలకు అవసరమైనటువంటి అప్పులను కూడా ఇచ్చి పారిశ్రామికీకరణకు దోహదం చేస్తుంది, సహాయపడుతుంది కేంద్ర బ్యాంక్. అలాగే బిల్ మార్కెట్ ను అభివృద్ధి చేస్తుంది. అలాగే సమాచార సేకరణ ఇస్తుంది, వాటిని ప్రచురిస్తుంది, శిక్షణ ఇస్తుంది. ఈ రకమైనటువంటి అంటే బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించుటకు వ్యక్తులకి ట్రైనింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేస్తుందన్నమాట. ఆ రకమైనటువంటి విధులన్నింటినీ అభివృద్ధి పరమైనటువంటి విధులు అంటారు. ఇవి బ్యాంక్ యొక్క సాంప్రదాయిక విధులు, అభివృద్ధి పరమైనటువంటి విధులుగా విభజన చేశారు. ఇందులో సాంప్రదాయిక విధులు ఏ విధముగా ఉంటాయి, వీటి కోసం మనం ఒక్కొక్క విధి కోసం నేర్చుకోవాలి. కరెన్సీ నోట్లను జారీ ఏ విధంగా కరెన్సీ నోట్లను జారీ చేస్తుంది. అలాగే ప్రభుత్వ బ్యాంకులుగా ఉంటుంది, ప్రభుత్వానికి బ్యాంకులుగా ప్రతినిధిగా సలహాదారుగా ఏ విధముగా వ్యవహరిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బ్యాంకులకు బ్యాంకరుగా ఉంటుంది. క్లియరింగ్ హౌసులు అంటే ఏమిటి, అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధులు ఏ విధంగా వస్తాయి, వాటిని ఏ విధంగా పరిరక్షిస్తుంది, ఇవన్నీ కూడా సాంప్రదాయిక విధులు. వీటిని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి విధులని మనం తరువాత క్లాసులో ఇవి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే మన టైం అవుతుంది, నెక్స్ట్ క్లాస్ ఉంది, వెళ్ళాలి. అది ఇవి భారతీయ రిజర్వ్ బ్యాంక్ యొక్క పుట్టు పూర్వోత్తరాలు మరియు దాని యొక్క నిర్మాణము వరకు మనం ఈరోజు తెలుసుకోవటం జరిగింది. ఇది మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, నాకు ఆన్సర్ చెప్పండి.
స్వీడన్ దేశంలో ఏర్పాటు చేసిన బ్యాంక్ పేరేటి? మొట్టమొదటి కేంద్ర బ్యాంక్ అన్నాం. ప్రాచీన కాలంలో ఏర్పాటైనటువంటి కేంద్ర బ్యాంక్. వెరీ గుడ్, రిక్స్ బ్యాంక్. ఎప్పుడు ఏర్పాటు చేశారు ఇది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆ, ఆ, తప్పది. 1694. 16. ఇది మొట్టమొదటి కేంద్ర బ్యాంకు. ప్రాచీన కాలంలో ఏర్పాటైన కేంద్ర బ్యాంకు రిక్స్ బ్యాంక్. 1694లో ఏర్పాటైనటువంటి కేంద్ర బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, ఇంగ్లాండ్ దేశంలో స్థాపించబడింది. ఇది అసలైనటువంటి అధికారాలు కలిగినటువంటి బ్యాంక్. అసలైన కేంద్ర బ్యాంకుకు ఉన్న అధికారాలు కలిగి ఉన్నటువంటి బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. ఆ తరువాత అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కూడా బ్యాంకుని స్థాపించారు. అలాగే ఫ్రాన్స్ లో కూడా ఒక బ్యాంకుని స్థాపించారు. ఫ్రాన్స్ దేశంలో 1800 సంవత్సరంలోన ది బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్ అనేటువంటి కేంద్ర బ్యాంకుని స్థాపించింది, బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్. ఆ తరువాత అమెరికా దేశంలో 1914లో బ్యాంకుని స్థాపించారు. ఓకేనే, అర్థమైందా లేదా? అది 1914లో యుఎస్ఏ, అమెరికాలో ఏర్పాటైన ఫెడరల్ రిజర్వ్ అంటారు, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్. దాన్ని సెంట్రల్ బ్యాంక్, ఇప్పుడు కూడా అదే పేరు, ఫెడరల్ రిజర్వ్ అని అంటారు, అమెరికా సెంట్రల్ బ్యాంక్. మన ఇండియా యొక్క కేంద్ర బ్యాంక్ పేరేంటి? ఆర్బిఐ. ఎప్పుడు స్థాపించారు? 35. అది మొట్టమొదట మన దేశంలో కేంద్ర బ్యాంక్ స్థాపించబడింది. మరి ఈ కేంద్ర బ్యాంక్ ని మన ప్రభుత్వం ఎప్పుడు జాతీయకరణ చేసింది? 1949 జనవరి 1వ తేదీ నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంకుగా రూపాంతరం చెంది ప్రభుత్వ బ్యాంకులుగా వ్యవహరిస్తుంది భారతీయ రిజర్వ్ బ్యాంక్. ఓకే, మరి 1934లో భారతీయ సెంట్రల్ బ్యాంక్ చట్టం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టం చేశారు 1934లో. ఆ చట్ట ప్రకారమే 1935లో కేంద్ర బ్యాంక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? మొట్టమొదటి రిజర్వ్ బ్యాంకు వాటాదారుల బ్యాంకుగా ఉండేది. ఈ వాటాదారుల బ్యాంకు యొక్క మూలధనము 5 కోట్ల రూపాయలు మాత్రం ఉండేది. వాటాదారుల బ్యాంకుగా ఏర్పడినప్పటికీ ఇది 49లో జాతీయం చేయడం జరిగింది. అది ఆ విధంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు జరిగింది. దీని యొక్క నిర్మాణం, ఇందులో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నారు? 4 ఎవరు? 4 మెంబర్స్. వెరీ గుడ్. 4 డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. ఈ గవర్నర్ యొక్క పని ఏమిటి? రిజర్వ్ బ్యాంక్ కి చైర్మన్ గా, అలాగే కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తాడు. ఎవరు? గవర్నర్. గవర్నర్ లేని పక్షంలో ఎవరు చైర్మన్ గా ఉంటారు? వెరీ గుడ్, డిప్యూటీ గవర్నర్. డిప్యూటీ గవర్నర్ ని ఎవరు నామినేట్ చేస్తారు? బోర్డు కాదు, ఎవరు నామినేట్ చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లేని పక్షంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నరే ఒక డిప్యూటీ గవర్నర్ ని నామినేట్ చేస్తే అప్పుడు అతను చైర్మన్ గా వ్యవహరించడానికి అవకాశం ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆయన ప్రెసిడెంట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఉన్నట్టు. ఈ రోజు పేపర్ చదివితే అందులో ద్రవ్య పరపతి సమీక్ష చేయడం జరిగింది.
9.5% వృద్ధి రేటు సాధించబడుతుంది. అలాగే బ్యాంకు రేట్లు యథావిధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అధికారాల్లో వస్తాయి. నెక్స్ట్ క్లాసులో అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా?